నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ ఆర్బీ సుధా గారు ఉన్నారు, లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము. మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది. మరి ఈ అక్టోబర్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది, ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, పదండి వెళ్ళిపోదాం. నమస్కారం మేడం. నమస్కారం. మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి. తప్పక. ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు, అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట. అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల 9వ తారీఖు అవుతోంది. అలాగే ప్రస్తుతం మార్స్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, ఆయనేమో 20th అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు, అంటే నీచ స్థితికి వస్తున్నారు. మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటూ ఉంటాం కదా, మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము. ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు, ఆయనేమో తులాకి 17th అక్టోబర్కి వెళ్తున్నారు అనమాట. అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు, ఎక్కడ కన్యలో ఉన్నారు అనమాట. కేతుతో పాటు ఉన్నారు, కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. బుధుడు కూడా ఏంటంటే 10th అక్టోబర్ మనకి తులాకు వస్తున్నారు. అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు, శుక్రుడు ఉన్నారు అనమాట. ఆయన ఏంటంటే 13 అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇవి గ్రహస్థితులు. సో ఇప్పుడు మన ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మకర రాశి వారికి ఈ అక్టోబర్లో ఎలా ఉందో ఒకసారి వివరించండి. తప్పక. మకర రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఏళ్ళాట్స్ అని ఉన్నప్పటికీను శని రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, ఈ రాశికి అధిపతి ఏమో వెనక్కి తిరిగి చూస్తున్నారు కనుక కొంతవరకు శ్రమ అనేది తప్పదు. శ్రమ పడి ఏ పని చేసినా తప్పక సక్సెస్ అనేది సాధిస్తారు. ఎందుకంటే మనకి థర్డ్ లార్డ్ మళ్ళీ 5th లో పడ్డాడు కనుక ఏదైనా శ్రమిస్తే కానీ అంత ఈజీగా రాదు. అండ్ ఆల్సో మనం చూస్తున్నాం ఏంటంటే జూపిటర్ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అండ్ 4th హౌస్ ఇక్కడ చూస్తున్నారు కనుక కొంచెం కంఫర్ట్ లెవెల్ అంటే ఏంటంటే ఇప్పటి వరకు నేను బాగా చేస్తున్నాను అని ధీమాగా ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అంటే ఏంటి, వాళ్ళు చేసే పనిలో కెరియర్ విషయంలో ఆబ్స్టకల్స్ అనేవి తప్పదన్నమాట. అలాగే మనం చూసాము అంటే దాంపత్య జీవితంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగానే ఉంటుంది కానీ మనకి నీచ పడుతున్నాడు, స్తంభిస్తున్నాడు మనకి మార్స్. సో కొంత ప్రాబ్లమ్స్ అనేవి, డిసగ్రిమెంట్స్ అనేవి, విభేదాలు అనేవి, ఎస్పెషలీ నాట్ ఓన్లీ దాంపత్య జీవితం. సో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు ఎడబాటు అనేది దాంపత్య జీవితంలో అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక వీళ్ళు పరిహారం చేయవలసిందే, నిత్యం చేయవలసిందే అన్నమాట. మనకి 2nd హౌస్లో కుంభశని. సో సడన్గా ఆయన ఏం చేస్తాడంటే డబ్బు ఇస్తాడు, అంటే మన అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే వీళ్ళకి ఏంటంటే 3rd రాహు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి కరేజ్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, చేసే పనిలో వీళ్ళు నేను చేయగలను అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే మనం చూసాము అంటే తోబుట్టువులతోటి వీనికి సన్నిహితంగా ఉండడం కానీ, వాళ్ళతో కలయిక ఉండడం కానీ, ముందుకు వెళ్ళడం కానీ తప్పక ఉంటుంది. అలాగే బాగుంటుంది. అండ్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకుందాం కాసేపు, కజిన్స్ వాళ్ళందరూ కలయిక ఉంటుంది, వాళ్ళతో హ్యాపీగా ఉండే ఒక మంత్ అని చెప్పుకోవాలి. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాం అనమాట. అండ్ మనం చూసాము అంటే సో 9th లార్డ్ యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారనమాట బుధుడు. సో చాలా మంచి ఇది భాగ్యం అనేది డెవలప్ అయింది. అందుకని ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంది. 2nd హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం జాగ్రత్త పడాలి అని చెప్తున్నాం. ఎస్పెషలీ వీళ్ళు ఏంటంటే హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే మార్స్ దిగినప్పుడు తప్పక బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు ఏదైనా నలతగా ఉంటే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది సూచన అనమాట. తప్పక తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ఎస్పెషలీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తప్పక వీళ్ళు పై చదువులకి వెళ్ళాలి అంటే సాధిస్తారు, సక్సెస్ సాధిస్తారు అనే చెప్పాలి. శ్రమ చాలా చాలా విపరీతంగా ఉంది ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ. సో
జాగ్రత్తగా శ్రమ పడుతూ సక్సెస్ సాధించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ రెమెడియల్ మెషర్స్ ఏంటంటే కంటిన్యూస్గా చేసుకుంటే వీళ్ళకి చాలా చాలా మంచిదన్నమాట. అండ్ మనం చూసాము అంటే 3rd లార్డ్ అండ్ 12th లార్డ్ కూడా మనకి అంత మంచి పొజిషన్లో లేరు. సో లక్ అనేది కొంచెం ఈ నెల తక్కువ ఉంది కనుక అది ఇంక్రీజ్ చేయడానికి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. రెమెడియల్ మెషర్స్ కింద శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవడం మంచిది. అంటే ఏం చేయాలి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం శనివారం. అలాగే ఏంటంటే శనికి దానం, నల్ల నువ్వులు, నల్ల మేకు, ఒక గొడుగు ఇవ్వడం మంచిది. ఎస్పెషలీ ఏంటంటే వృద్ధులకి చెప్పులు ఇవ్వడం అనేది మంచిదన్నమాట. అలాగే ఒకరికి సాయం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శని పూజ చేయడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ వీళ్ళు తప్పక ఏంటంటే స్పిరిచువల్ పర్స్యూట్స్ మీద మక్కువ అనేది చూపిస్తారు. అలాగే ముందుకు కూడా సాగుతారు అందులో. అండ్ దాంట్లో కూడా స్టడీలో కూడా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఎవరైనా ఫారిన్తో ఎస్పెషలీ బిజినెస్ చేస్తుంటే కనుక వేరే దేశాలతో బిజినెస్ చేసే వాళ్ళందరికీ మంచి తరుణం ఇది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నేను చెప్పినట్టు మెర్క్యూరీ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కనుక తప్పక బాగుంటుంది. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళు కానీ స్టాక్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు తప్పక కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. ఖర్చులు అనేది నార్మల్ అందరికీ ఉంటుంటే రోజువారీ ఖర్చులు అనేది ఉంటాయి. సో వీళ్ళకి సేవింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ చేసుకుని అలాగే కొంచెం స్పిరిచువల్గా అంటే ఏంటంటే పూజలు చేసుకోవడం కానీ జపాలు చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. అంటే ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. మేడం, మరి ఈ రాశి వారికి పరిహారాలు అంటే ఒకసారి వివరించండి. తప్పక మనం ఏంటంటే జనరల్గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో మనం జనరల్గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిదన్నమాట. అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ పూజ, దసరా వస్తుంది. అండ్ ఆల్సో నవరాత్రులు కంటిన్యూ 10 రోజులు మనకి. సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం కానీ టెంపుల్స్కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏంటి, మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక, అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు, నిత్యం పూజ చేయొచ్చు, ఎవరు వద్దంటలేదు. తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం కుజస్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం. కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడనమాట 2 విషయాల్లో. ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా, అంటే అన్ని స్తంభించిపోతాయి, అంటే తొందరగా పని చేయలేకపోతాము, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం, ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్లో కూడా ఇది జరుగుతోంది. సో ఆల్మోస్ట్ 8 నెలల వరకు మనకు కుజస్తంభన ఉంది. ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజస్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు. ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే శక్తి పీఠాలని దర్శించుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది.